24వ అధ్యాయం అంబరీషుడి వృత్తాంతము. అగస్య, ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు అత్రి మహర్షి. ఈ శుక్ల ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే భూమండలంలోని అన్ని తీర్థాలలో స్నానం చేసిన, అన్ని యజ్ఞాలని ఆచరించిన పుణ్యం లభిస్తుంది. సూర్య చంద్ర గ్రహణాల కంటే, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమగల కార్తీక ద్వాదశి నాడు ఎలాంటి పుణ్యం చేసినా అది 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. ఈ ద్వాదశి నాడు ఒక్కరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా ఒక్క అన్నం మెతుకు దొంగలించిన 1,000,000 మెతుకులు దొంగలించిన పాపం లభిస్తుంది. ఒకవేళ ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నట్లయితే అట్టి స్వల్ప సమయంలోనైనా సరే పారాయణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తరువాత పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తరువాత పారణ పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు నియమాన్ని అతిక్రమించవచ్చునేమో గాని ద్వాదశి పారణం మాత్రం విసర్జించకూడదు. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తిథి వెళ్ళిపోకముందే పారణం చేయాలి. ఫలితంగా లభించే ఫలాన్ని ఆదిశేషుడు కూడా చెప్పలేడు. అందుకు ఉదాహరణంగా అంబరీషుడి కథ చెబుతాను. అంబరీషుడి వృత్తాంతము. పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడు అనే మహారాజు ఒకసారి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటిపోకముందే పారణ చేయాలనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి అతిథి మర్యాదలతో తనకి కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు. వెంటనే అంబరీషుడు ద్వాదశి పారణకి దుర్వాస మునిని ఆహ్వానించాడు. దూర్వాసుడు స్నానం చేసి రావడానికి నదికి వెళ్ళాడు. అలా వెళ్ళి ఎంతోసేపటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందాడు అంబరీషుడు. ఆనాటి ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండటం వలన అట్టి గడియలు వెళ్ళిపోకముందే పారణ చేసి తీరాల్సిందే. అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థుడి ధర్మం కాబట్టి దానిని వదలలేదు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం వ్రతం యొక్క ధర్మం కనుక దీన్ని కూడా వదులుకోలేదు. ఇప్పుడేం చేయాలి? ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించినవాడు విష్ణుభక్తిని ఉల్లంఘించినవాడు అవుతాడు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంతటి పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారాయణ చేయకపోతే అంతకంత రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు ద్వాదశి పారాయణంని అతిక్రమించడం వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటుగా అంతకు క్రితం చేసినటువంటి 12 ద్వాదశి పారాయణాల యొక్క మహాపుణ్యం కూడా హరించిపోతుంది. జన్మ జన్మాంతర పుణ్యఫలం క్షీణిస్తుంది. కనుక ప్రాణాలు పోయేటప్పుడైనా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యంగా భావించాలి. లేనిచో బ్రాహ్మణ శాపం వలన కల్పాంత దుఃఖం కలుగుతుంది. బ్రాహ్మణ శాపంగా భావించక తప్పదు. దూర్వాసాగమనం కోసం నిరీక్షించకుండా సకాలంలో ద్వాదశి పారణం చేస్తే రాబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు. అలా ఒక నిర్ణయానికి వచ్చి కూడా అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనని పరివేష్టించి ఉన్నటువంటి వేద విదురులకు తన ధర్మం సందేహాన్ని తెలియపరిచాడు. అంబరీషుడి సందేహాన్ని విని ఆలోచనలో పడ్డారు. విప్రులందరూ క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాలన్నింటినీ మననం చేసుకున్నారు. మహారాజా, సర్వేశ్వరుడైన భగవంతుడు సమస్త జీవులయందు జఠరాగ్ని రూపంలో నిక్షిప్తమై ఉన్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపబడటం వలనే సకల జీవులకి ఆకలి కలుగుతుంది. కనుక
యుక్తాహారం చేత అగ్నిని పూజించి శాంతింపజేయటమే జీవలక్షణం. జీవుల చేత స్వీకరించబడే భక్ష భోజ్య చోష్య లేహ్య అన్నాదులను వారిలోని అగ్నియే భుజిస్తున్నాడు. జీవులందరిలోనూ ఉన్నటువంటి జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా ఆ అతిథిని వదిలి గృహస్థుడు భోజనం చేయకూడదు. అదే ఒక బ్రాహ్మణుడు అతిథిగా వస్తే అతన్ని కూడా విసర్జించటం అధమాధమని వేరే చెప్పనక్కరలేదు. అంతేకాదు, స్వయంగా తనచే పిలవబడిన బ్రాహ్మణుడి కంటే ముందుగా తానే స్వయంగా భోజనం చేయడం వలన బ్రాహ్మణుణ్ణి అవమానించినట్లే అవుతుంది. భూసురావమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధనం ఇవన్నీ నశించిపోతాయి. మనోసంకల్పాలు సైతం వక్రిస్తాయి. జాతి వలనే బ్రాహ్మణుడు దేవతాస్వరూపుడై ఉండగా జన్మ వలనే గాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపం వలన కీర్తింపబడే దూర్వాసుడు లాంటి మహర్షిని భోజనానికి పిలిచి ఆయన రాకముందే పారణం చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు. అయితే ద్వాదశి పారణ పరిత్యాగం వలన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. అట్టి ఏకాదశి త్యాగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు. ఇటు బ్రాహ్మణ తిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు. ఈ రెండూ సమధర్మంలో ఉన్నాయి అన్నారు విప్రవర్యులు. 24వ రోజు పారాయణం సంపూర్ణం. హరి ఓం తస్సత్. ఫ్రెండ్స్, మన భక్తి మోటివేషనల్ ఛానల్లో రామాయణం, మహాభారతం, భగవద్గీత గురించి ఇంకా మనకు తెలియని ఎన్నో పురాణ కథలు మరియు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి భక్తి మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మరియు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.